హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన్సు క్రియేషన్స్. హైదరాబాద్ ఆర్ట్స్ అన్న కదండి, 2 శారీస్ చూపించాను కదా, అవి కాకుండా ఇది 3rd శారీ అనమాట. ఇది సర్ప్రైజ్ శారీ. దీనికి ఫ్రంట్ స్టార్ డీప్ నెక్ పెట్టాను అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ షేప్, ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి. మీకు ఫ్రంట్ ఫోల్డ్ చేస్తే కానీ బ్యాక్ అర్థం అవ్వదనేసి ఫ్రంట్ ఫోల్డ్ చేస్తున్నాను. పైన వచ్చేసి హుక్స్. ఈ శారీకి ఏమైందంటే 2 సైడ్స్, మామూలుగా అయితే 1 సైడే కదండి బార్డర్ ఇచ్చేది మనకి హ్యాండ్కి, దీన్ని 2 సైడ్స్ ఇచ్చారు. ఇంకొక సైడ్ వేస్ట్ చేయడం ఎందుకు, నడుముకి వేస్తే ఓల్డ్ మోడల్, అందుకని ఇలా స్టిచ్ చేశాను, బీడ్స్ కుట్టాను. ఈ శారీకి ఇదైతే బాగా సెట్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఈ శారీది. ఈ శారీ నేను ప్రీవియస్ బ్లూ కలర్ది పక్కనే ఉంది చూడండి, సేమ్ అదే మోడలు. శారీ మాత్రం సాటిన్ అసలు భలే ఉంది. కాకపోతే బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే నాకు తంటాలు అయిపోయాను. ఎందుకంటే ఈ క్లాత్ అస్సలు స్టేబుల్గా ఉండదన్నమాట మిషన్ మీద. ప్రతి ఐటమ్, ప్రతి పార్ట్ మనము ఐరన్ చేసాము. ఐరన్ చేసి గమ్తో అతికించుకొని చాలా పెద్ద పని. ఫైనల్లీ అయితే ఇలా స్టిచ్చింగ్ అయిపోయింది. అందరు అంటున్నాడు ఇది ఓపెనా జాయింటా అనేసి. ఓపెనే, నేను హెమ్మింగ్ చేశాను. మామూలుగా రిఫరెన్స్లో అయితే ఓపెన్గానే ఉంది. వాటిని మనం హెమ్మింగ్ చేశాను, లేకపోతే ఆ ప్లేస్ మొత్తం కదిలిపోద్ది, మనం వేసుకున్నాక సెట్ అయినా కాకపోయినా కదులుద్ది అనేసి నేను హెమ్మింగ్ చేశాను అనమాట. లోపల పార్ట్ మొత్తం టాజిల్స్. క్లాత్ లేదండి, ఏమనుకోవద్దు. క్లాత్ ఉంటే నేను స్టిచ్ చేసేదాన్ని. క్లాత్ లేకపోయేసరికి అలా 2 పెట్టేశాను అనమాట ఒక్కొక్క దానికి. ఉంటే నేను ఎందుకు స్టిచ్ చేయను. నెక్స్ట్ ఈ శారీస్ అన్నీ రెడీ అయిపోయాయి ఎక్కడికి వెళ్ళడానికి, హైదరాబాద్ వెళ్ళడానికి. ఇప్పుడు వీటిని డిస్పాచ్ చేయాలి కాబట్టి నేను అన్నీ మీకు ఒకసారి చూపించేసి, ఈ శారీ అయితే నాకు పిచ్చ నచ్చింది. ఎక్కడ దొరుకుద్దో కానీ నేను తీసేసుకుంటాను. కాస్ట్ వచ్చేసి 800 ఏమో ఉంది ట్యాగ్ మీద. నెక్స్ట్ టాజిల్స్ శారీ. ఆ శారీ సేమ్, దీనికి శారీ పంపించలేదు, బ్లౌజ్ పీస్ ఒక్కటే పంపించారు. సేమ్ మోడల్, సేమ్ అనమాట, కాస్ట్ కూడా. నెక్స్ట్ ఇది. ఈ 3 శారీస్ మనం ఇప్పుడు హైదరాబాద్ పంపించడానికి సిద్ధమైపోయాయి. ఒకటండి, నేను కొరియర్ చేస్తానా ఏంది అని అడుగుతున్నారు. వీలైతే కొరియర్ చేస్తాను, లేదంటే వాళ్ళకి తెలిసిన మనుషులు ఉంటారు కదా, వాళ్ళతో తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా కష్టానికి ఒక చిన్న లైక్ చేయండి, చూసి వెళ్ళిపోకుండా నలుగురికి షేర్ చేయండి నాయన.